వచ్చి కూడా ఛానల్ అయింది మన దగ్గరికి. వచ్చిన తర్వాత కింద పడితే కాలు ఇరిగిపోయిన తర్వాత హాస్పిటల్లో చూపిస్తే ఇంకా ఆపరేషన్ చేయాలి, 30-40 వేలు అవుతాయి అన్నారు. మరి కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు కానీ కూతురు ఉన్నది. మేము చూస్తామని తీసుకెళ్ళారు కానీ ఎవరు చూసేవాళ్ళు లేక మళ్ళీ ఒక 3 నెలల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. మేము వదిలేసి వెళ్ళిపోతే మేము నాటు వైద్యుడిని పిలిచి కట్టేంచుదామని చెప్పి చూపిస్తే నాటు వైద్యుడు 2000 దాకా అడిగాడండి. అడిగితే మరి ఏమిటి కట్టేంచాలంటే 2000 కావాలి, ఆమె దగ్గర లేవు, మా దగ్గర కూడా డబ్బులు లేవు. వాస్తవంగా మేమేదో వీళ్ళని పెంచడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ పరిస్థితుల్లో కొడుకులు చెప్పాము, ఒక 2000 రూపాయలు అంటే 1500లకు మాట్లాడి మేము కట్టేంచాలని చెప్పి అనుకున్నాము నాటు వైద్యుడితోని. కానీ వాళ్ళు వస్తామని చెప్పి వెళ్ళి తర్వాత ఇప్పుడు దాదాపు 20 రోజులు అయింది, వాళ్ళు రావట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. ఒకసారి ఫోన్ తీసి మా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మని మేము చూసుకోము, ఏమైపోయినా పర్లేదని చెప్పి వీళ్ళతో చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎంతవరకు ఇది న్యాయంగా ఉన్నది? కన్న తల్లిని చూడకుండా కొడుకులు ఆ విధంగా వదిలేసి మా మీద వదిలేసి వెళ్ళిపోవటం. ఆశ్రమంలో మేము అంటే భోజనం పెడతాము, ఏమన్నా చిన్న వైద్యాలంటే చేయిస్తాము, కానీ మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు ఆమెకి. ఈ పరిస్థితిలో ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ లేదు, కొత్తగూడెం తీసుకెళ్ళాలి. కొత్తగూడెం ఆమెను తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ కావాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరి కొడుకులు ఈ విధంగా చేయటం న్యాయంగా ఉన్నదా? మీరు చూసేవాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయగలరు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో మరి మీరు చూసే వాళ్ళందరూ కూడా దీనికి పరిష్కారం కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. ఈమెను ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. మీరందరూ ఏమన్నా సహాయం చేయగలరా, మాకు సలహా ఇవ్వగలరా అని చెప్పి మరి మేము కోరుకుంటున్నాం అన్నమాట. ఇది చూసిన వారందరూ కూడా షేర్ చేయండి, మరి కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఇచ్చే సలహాలతోని ఈమెను ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. 2 కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నది, ఎవరూ పట్టించుకోవట్లేదు, అన్నీ మేమే చూసుకుంటున్నాము. మీరు మాకు సలహా ఇవ్వగలరని చెప్పి మరి మేము ఆశిస్తున్నాం అన్నమాట.